నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతం చూస్తున్నారు కదా మనకి ఇక్కడ ఏదైతే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ఉందో అక్కడ బై ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి మాగంటి గోపీనాథ్ చనిపోవడం వల్ల. సో బై ఎలక్షన్స్ వస్తున్నప్పటికీ కూడా ఏ పార్టీ ఈసారి ఎమ్మెల్యే టికెట్ పొందగలుగుతుంది అంటారు ఇక్కడ? ఇక్కడైతే ఇప్పుడు సిటీలో అంతా టీఆర్ఎస్ ఉంది. టీఆర్ఎస్ వస్తుంది మళ్ళా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా మరి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నాక టీఆర్ఎస్ వస్తుంది ఖచ్చితంగా. అంటే మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ కి ఒకవేళ టికెట్ ఇస్తే ఏమైనా గెలిచే అవకాశం ఉందంటారా మరి? గెలుస్తుంది, తప్పకుండా గెలుస్తుంది. మంచి పనులు చేసిరు కదా వాళ్ళు. గోపీనాథ్ మంచి పనులే చేసిండు, కంపల్సరీ ఆమెనే వచ్చేస్తుంది. ఇంకా లోకల్లో నవీన్ యాదవ్ది కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఇంకా అంజన్న కుమార్ యాదవ్ది కూడా బాగా స్ట్రాంగ్ గా ఉంది. స్ట్రాంగ్ గా ఉన్నవి టీఆర్ఎస్ వస్తుంది, కంపల్సరీ టీఆర్ఎస్ వస్తుంది. ఎందుకు టిఆర్ఎస్ అని అంత ఖచ్చితంగా చెప్తున్నారు? అది మాకు ఉంది, అది మంచి పనులు చేసిండు కదా. ఏమేమి పనులు చేస్తారు? వాళ్ళు అన్ని మంచి పనులే చేసిండు. డబుల్ బెడ్రూమ్లు మంచిగా ఇచ్చిండు, సిటీలో మొత్తం అన్ని ఆయన చేసినవి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, మొత్తం ఇచ్చేసిండు. ఇంకొకటి కూడా నడుస్తుంది కదా, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవకతవకలు ఉన్నాయి, ఇంజనీర్ ఇంట్లో 100 కోట్లు దొరికాయి అని. మరి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో దోచుకోవడమే ఎక్కువ ఉంది అని కూడా ప్రజలు అభిప్రాయపడుతున్నారు కదా. అదే మేడం, ఇప్పుడు చెప్తున్నారు అది కరెక్ట్ ఎంతనో జూటా ఎంతనో అది తెలియదు. ఇంతకు ముందు ప్రభుత్వం ఎలా ఉండేది అంటే బీఆర్ఎస్ తో కంపేర్ చేస్తే కాంగ్రెస్ లో మీకు ఏం నచ్చలేదా? కాంగ్రెస్ లో అంటే టిఆర్ఎస్ మంచిగా 10 సంవత్సరాలు చేసింది, అదే మంచిగా చేసింది. ఇప్పుడు సిటీలో మొత్తము, ఇప్పుడు హైదరాబాద్ సిటీలో అంటే మొత్తం టిఆర్ఎస్ ఉంది కదా. ఎందుకు ఓడిపోయింది అంటారు టిఆర్ఎస్ ఉంటే? ఏదంటే పల్లెటూర్లలో ఓడిపోయింది, సిటీలో అయితే ఓడిపోలే. పల్లెటూరులో కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, ఫ్రీ బస్ పెట్టడం వల్ల అని అంటున్నారు కదా. ఫ్రీ బస్ ఇవన్నీ పెట్టడం వల్ల కాంగ్రెస్ బస్ బెస్ట్ మేడం. ఫ్రీ బస్ పెట్టారు కానీ ఉంటేనే గొడవలు, లేడీస్లు గొడవలు అయిపోతున్నాయి అన్ని. థ్యాంక్ యూ. ప్రస్తుతం చూస్తున్నారు కదా మనకి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో బై ఎలక్షన్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఈసారి ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? నాకు తెలిసి బీఆర్ఎస్ వస్తుందని మేము అనుకుంటున్నాం. ఎందుకు బీఆర్ఎస్ వస్తుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు వాళ్ళు చేసిన మంచి పనులు సిటీలో కానీ చాలా మంచి పనులు చేశారు, అందుకని అందరూ సిటీలో బీఆర్ఎస్ ఉంది. సిటీలో కూడా పల్లెటూరులో ఎక్కువ అది కాంగ్రెస్ వచ్చింది, అందుకని బీఆర్ఎస్ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. అంటే కాంగ్రెస్ నుంచి చూసుకుంటే మనకి ఇదే కాన్స్టిట్యున్సీలో ఇద్దరు నిల్చునే అవకాశం ఉంది. ఒకటి అంజన్న కుమార్ యాదవ్ గారు అండ్ నవీన్ యాదవ్ ఉండే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. మరి ఎవరికి ఇస్తే సీట్ బాగుంటది అని మీ అభిప్రాయం? అంజన కుమారి యాదవ్కి ఇస్తే బాగుంటుంది నా అభిప్రాయం. ఎందుకని? అంటే మంచి మంచి వ్యక్తి, మంచి పనులు చేసి కాబట్టి అట్లా నా ఒపీనియన్, అది అంతే. ఇంకో సైడ్ నుంచి చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ కి ఇచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఇస్తే బాగుంటది, మంచి మంచి వ్యక్తి మంచి పనులు చేస్తుంది కాబట్టి ఇస్తే బాగుంటది మా అభిప్రాయం. అంటే ఇప్పుడు కవిత కూడా పార్టీ నుంచి విడిపోవడం జరిగింది కదా. తెలంగాణ జాగృతి నుంచి విష్ణు గారు అంటే పీజేఆర్ కొడుకు అయిన విష్ణు పేరు కూడా వినిపిస్తుంది. ఆయన ఏమైనా నిలబెట్టే అవకాశం కనిపిస్తుందా? అంటే ఇంకా నిలబెట్టారు అంటే వాళ్ళ ఇష్టం, నిలబెడతారో మనకు తెలియదు కదా. అవకాశం ఉందంటారా మరి తెలంగాణ జాగృతి? అండి వాళ్ళకి తెలుసు కదా, అవకాశం ఉంటే ఉండొచ్చు, ఇక నిలబెట్టొచ్చు, లేకపోతే లేదు. అంటే బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు అసలు? బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి డిఫరెన్స్ అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా పోలీసులది అంత హవా లేకుండే, మంచిగా బరాబర్ ఉంటుండే. ఇప్పుడు సిటీలో కాంగ్రెస్ వచ్చినాక ఏడైనా సరే కొంచెం ఇట్లా లంచం కానీ ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. ఈ పోలీసులు కూడా ఇట్లా కొంచెం పట్టించుకుంటారు ఎక్కువ, అట్లని మా నచ్చలేదు, కాంగ్రెస్ రావడం నచ్చలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ లో చాలా పథకాలు వచ్చాయి. ఇంకా లోకల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పథకాలు ఇంకా సులువు అవుతాయి అని వినిపిస్తుంది కదా. మరి ఎంత వినిపించినా సరే కాంగ్రెస్ అనే పార్టీ నాకు తెలిసినంత వరకు ఒక ముస్లిం పార్టీ అని అనుకోవచ్చు. ఎందుకంటే రాజీవ్ గాంధీ అందరూ ముస్లిం వ్యక్తులు, నాకు తెలిసినంత వరకు ముస్లిం హిందూస్ అని కానీ నా అభిప్రాయం. ఎందుకంటే అది వస్తే ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చినా బాగుంటది, కాంగ్రెస్ రావడం నాకు నచ్చలేదు. ఇది పైన ఇంటర్నేషనల్ కూడా కాంగ్రెస్ రావడం బాగాలేదు. నమస్తే. నమస్తే. ప్రస్తుతం చూస్తున్నారు కదా తెలంగాణలో మనకి 10 జిల్లాలలో ఇప్పుడు ఏదైతే బై ఎలక్షన్స్ రాబోతున్నాయి అని అంటున్నారు. ఎవరైతే మంత్రులు మారారో అంటే పార్టీ మారడం వల్ల కాన్స్టిట్యూన్స్ లో 10 నియోజకవర్గాల్లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి అంటున్నారు. మరి వచ్చే అవకాశం ఉందంటారా?
మరి అది కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్ ఏముందో, మరి ఎలక్షన్ కమిషన్ ఏముంటుందో ఇవన్నీ బేస్ చేసుకున్న తర్వాత అది నిర్ణయం అవుతుంది. ఒకవేళ అవుతే మరి ఇన్ని రోజులు వాళ్ళు సరిగా అక్కడ చేయకుండా ఈ పార్టీలో వచ్చారు, వాళ్ళు ఇష్టపడి వచ్చారు, ఆయన ఏమో ఎలా వచ్చారు అనేది కూడా మనకి ఏం ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి వస్తే వాళ్ళు గెలవచ్చు, దానికి ఏముంది. ఎందుకంటే వాళ్ళు ప్రజల మీద నమ్మి వచ్చిండ్రు, వాళ్ళు ప్రజల చేతనే ఎన్నుకోబడ్డారు. కాబట్టి ఆయన వచ్చిందంటే ఆయన ఇష్టం మీదనే, ప్రజలు కూడా ఇష్టం మీదనే ఆయన ఎన్నుకోబడ్డారు. కాబట్టి ఆయన ఒకవేళ వస్తే వాళ్ళు రావచ్చు, గెలవచ్చు. రేవంత్ రెడ్డి ఏం చేస్తారు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయనకు కావాలి కదా. ఇంతకుముందు పార్టీలు మారి వాళ్ళ దగ్గర చేరుకున్నప్పుడు ఏం కాలేదు. మరి రేవంత్ రెడ్డి గారి దగ్గర రాగానే ఇవన్నీ ఎందుకు రావాలి? యాక్చువల్గా ఇట్ షుడ్ నాట్ కమ్ టు దిమ్. రేవంత్ రెడ్డి ఈజ్ డూయింగ్ బెస్ట్ వాట్ ఎవర్ హీ వాంట్స్. అసలు ఆయన సీట్ మీద వచ్చడానికి డబ్బులే లేవు, బిచ్చం అడుక్కున్నట్టు ఉండేది మన స్టేట్, అడుక్కున్న పరిస్థితిలో ఉన్నది. అట్లాంటి దాన్ని ఏదో కష్టపడి ఏదో మెయింటైన్ చేసి నడిపిస్తున్నా, అంతకంటే ఇంకేం కావాలి ప్రజలకు? ఇంకొకటి ఏంటి అంటే మనకి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో చూసుకున్నట్టయితే మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం జరిగింది. సో చనిపోవడం జరిగింది కాదు, చనిపోయారు. తెలుగు భాష మాట్లాడుతుండ్రు కదా, కాబట్టి జరిగింది అని మాట్లాడతారు. దట్ ఇస్ రాంగ్. చనిపోయారు అంతే. సో చనిపోయారు కాబట్టి ఇక్కడ మనకి బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్ల వచ్చే అవకాశం ఉందంటారా? లేదు అంటే మరి ఇప్పుడు ఇన్ని రోజులు ఏం జరిగిందో, ఈయన పరిపాలన చేస్తూ వచ్చి, ఈయన వర్క్ చూసి, ఈయన యొక్క మెయింటెనెన్స్ చూసి ప్రజలు ఆటోమేటిక్ కళ్ళు మూసి ఓటేసేస్తారు, రేవంత్ రెడ్డికి వేసేస్తారు. అంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు మొత్తం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో 3 years అంటే 3 terms ఆయన రావడం జరిగింది. మళ్ళీ 3 times వచ్చినా కూడా 10 times వచ్చినా కూడా ఇప్పటి పరిస్థితి మనం లెక్కలేసుకుంటాం కదా. కాదండి, అంటే ఇప్పుడు వాళ్ళ భార్యకి చేయలేరు కదా, ఆయన చనిపోయారు కదా, ఇంకేం చేసేలేదు. వాళ్ళ భార్యకి సీట్ ఇస్తే సింపతి బేస్డ్ ఏమైనా ఓట్స్ వస్తాయా? అలా పాసిబిలిటీ చాలా తక్కువ. వీ కెనాట్ సే. వాళ్ళ భార్య కూడా ఆయన మాదిరి పని చేస్తారని మనం ఎట్లా అనుకుంటాం? కరెక్టా తల్లి? ఓకేనా? థాంక్యూ సార్.